ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మహిళలను ఎవరు కాపాడతారు? కోర్టులు కాపాడకపోతే. హోమ్ మినిస్ట్రీ 7 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎఫ్ఐఆర్ వెంటనే ఫైల్ చేయమని. నా ప్రేయర్ ఏంటంటే 7 రకాలుగా. 1, ఎఫ్ఐఆర్ వెంటనే ఫైల్ చేయాలి, 30 రోజుల్లో ఛార్జ్ షీట్ ఇవ్వాలి, 3 నెలల్లో కఠినంగా శిక్షించాలి, రేపు చేసిన విక్టిమ్‌కి 50% డబ్బులు చెల్లించాలి. రేపు చేసిన ఆయన చట్టాలు ఇలాగ మనం నెరవేర్చితే కనీసం 199% మహిళల్ని మనం కాపాడగలుగుతాం. మరలా సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేయలేదు అంటే ఎవరు అన్నారు? వాళ్ళకి 1000 కోట్లు బడ్జెట్ ఉంది, 1000 కోట్లు స్టాఫ్ ఉన్నారు, ఎందుకు ఫైల్ చేయట్లేదు కౌంటర్? వాళ్ళకి ఇంట్రెస్ట్ అంతా రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లు దాచుకోవడం, దోచుకోవడం, మరల గెలవడం. దేశంలో జమిలీ ఎలక్షన్స్ తప్ప మహిళల గురించి ధ్యానం లేదా? మీరు ఈ మధ్యని సినీ ఇండస్ట్రీలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా అన్నారు. అంటే అల్లు అర్జున్ కేసులో నేను ఇచ్చా అల్టిమేటం, మీరు చూశారు. తక్షణమే ఆయనకి బెయిల్ ఇవ్వకపోతే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తానని ఆనరబుల్ కోర్టు తక్షణమే ఆయనకి బెయిల్ ఇచ్చారు. కానీ నేను పోరాడుతుంది ఎవరెవరి కొరకు? ఎవరానా రైతుల కొరకు కామారెడ్డి పోరాడాం, దేశమంతా రైతులను కాపాడుతున్నాం, ఇప్పుడు పోరాడుతున్నాం. నిరుద్యోగుల కొరకు ఉద్యోగాలు లేవని, ఉద్యోగులకు జీతాలు లేవని, లక్షల కోట్లు అప్పు అయిపోతుందని తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చి ఇంకొక 1,00,000 కోట్లు అప్పయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంకొక 60,000 కోట్లు అప్పయింది. అప్పు తీర్చలేని పరిస్థితి, వడ్డీ కట్టలేని పరిస్థితి. ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కేఏ పాల్ వస్తేనే మరలా 700 కంపెనీలు అప్పుడు తీసుకొచ్చినట్టు ఇప్పుడు తీసుకురాగలం. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగస్తులకి జీతాలు, ఈ హోమ్ గార్డులకి పెర్మనెంట్, ఇలాగ ఎంతో మందికి సేవలు చేశాము. నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మహిళలకు, అందరికీ న్యాయం చేసే పోరాటం చేయడమే నాది. అందుకనే ఇప్పుడు రేపు 19వ తారీఖుని కొత్తగూడెం దగ్గర 60 కిలోమీటర్లో, మీరు మా ఫేస్బుక్ ఫాలో అవ్వండి. 19 ఉదయం 11 గంటలకు నేను వెళ్తున్నాను, మరుగు మండలం. అలాగే 20వ తారీఖుని చారిటీ సిటీ 11 గంటలకు సదాశివపేట. సర్పంచులందరూ సర్పంచులుగా పోటీ చేద్దామన్నారు.